తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్ కూడా. ఇక అక్షయ తృతీయ లాంటి తిథులు వచ్చాయనంటే బంగారు షాపుల్లో ఎలా జనాలు బారులు తీరుతారో మనందరికీ తెలిసిందే. అయితే అక్షయ తృతీయలు లేకపోతే ధనత్రయోదశులు ఈ తిథుల్లో బంగారం కొంటే అక్షయంగా బంగారం పెరుగుతుందా పెరగదా అనే విషయాన్ని పక్కన పెడితే బంగారపు రేట్లు మాత్రం అక్షయంగానే పెరుగుతున్నాయి. అసలు ఇంతకీ బంగారం సెంటిమెంట్స్ని పక్కన పెట్టేసి బంగారం మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలుసుకుంటే ఎటువంటి తిథిలోనైనా మన బంగారం సేఫ్గా ఉంటుంది, అక్షయంగా పెరుగుతూనే ఉంటుంది. మరి బంగారానికి సంబంధించిన పూర్తి వివరాలని అందించడానికి ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ స్వర్ణకారుల సంఘం నాయకులు కిషన్ రావు గారు. మాట్లాడదాం. కిషన్ రావు గారు, నమస్కారం అండి. మా ఆడవాళ్ళకి బంగారం అంటే ప్రాణం అండి. ఇక అక్షయ తృతీయ, బాబోయ్ భయం వేస్తోంది. అసలు చెప్పండి, అక్షయ తృతీయ నాడుకి అసలు రేట్స్ ఎలా ఉంటాయని అనుకోవచ్చు? బంగారం ఎప్పుడు కొనటం అనేది యాక్యురేట్ కరెక్ట్గా అవుతుంది మన డెసిషన్, మన ఇన్వెస్ట్మెంట్ అంటే? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సార్? ప్రతి మాసంలో త్రయోదశి వస్తుందండి. ఏడాదికి ఒకరోజు అక్షయ తృతీయ వస్తుంది. ఇదే గడియలు ఎవ్రీ మంత్లో వస్తుంది. ఈ మంత్లో వచ్చే ఈ గడియలు లక్ష్మిని ఆహ్వానిస్తున్నట్టు అనమాట. అయితే మీరు మన భారత మహిళలకు స్వర్ణ ఆకారంలో ఉండే వస్తువులను చేయించిన తర్వాత కూడా మహాలక్ష్మి దగ్గర పాదాల దగ్గర పెట్టే మనం వేసుకుంటాం కాబట్టి, ధనాన్ని ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఇంత ప్రాముఖ్యత వచ్చిందండి. ఇది కంపల్సరీ ఒక అరగ్రామైన కొనాల్సిన పండుగ రోజు. ఆ రోజు కొనాలంటారా? కొనాల్సి అంటే ఇదేదో పబ్లిసిటీతో వచ్చింది అని అంటారు, లేకపోతే మార్కెటింగ్ స్టంట్ అని అంటారు కాదా? అంటే అవన్నీ కమర్షియల్గా వాళ్ళు చేస్తున్నా కానీ దీనికి శాంక్టిటీ ఉంది. ఇది పండుగ, ఇది శుభదినము, శుభగడియలు అనేది ఉందా, దీనికి మాత్రం కంపల్సరీ ఉంది. అయితే కమర్షియల్గా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ బిజినెస్ సర్కిల్స్ అన్నీ చేస్తుంటాయి. దానికి మనం ఏం చేయలేము. బట్ కొనొచ్చు అని చెప్తున్నారు. 100% కొనాల్సిందే. తృణమో పణమో కొనాల్సిందే. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయి. అటు వార్ కూడా ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంది. రకరకాల ప్రపంచ పరిస్థితులు బంగారం మీద ఎంతో కొంత రోల్ని ప్లే చేస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయటం అనేది కరెక్ట్ అనేది మీ భావన అండి? ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి మనకు భారత మహిళలకు ఆలోచించాల్సిన విషయం కాదు. మీ దగ్గర స్పేర్గా డబ్బులు ఉంటే మాత్రం కంపల్సరీగా కొనుక్కోవాల్సిన ఇది. మహిళలకు, ఇంట్లో వాళ్లకు, కార్పొరేట్ సంస్థలకు, ప్రతి ఒక్కరికి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన వచ్చేసింది. ఎందుకంటే బంగారం ఒకటే సేఫెస్ట్ మెటల్, రివార్డ్స్ వస్తుంది. మీరు ఏ వస్తువు మార్కెట్కు వెళ్ళి కొనినా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ షోరూమ్కి వెళ్ళి రిటర్న్ ఇచ్చిన ఫుల్ వాల్యూ ఇవ్వరు, ఉండదు, ఎక్సెప్ట్ గోల్డ్. కరెక్ట్. ఆర్నమెంట్స్ అయినా కానీ మీకు అట్లీస్ట్ 5% డిస్కౌంట్లో మీకు మళ్ళీ కొత్త ఆర్నమెంట్స్ ఇస్తారు. సో ఇవన్నీ అడ్వాంటేజ్లు ఉన్నాయి. కాబట్టి గోల్డ్ ఇస్ అ పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్. బట్ 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుంది, అది మాత్రం కొంచెం ఎక్కువ ఆశతో ఉండొద్దు. పెరుగుతుంది, ఎప్పుడు తగ్గదు. మొన్న కొద్ది రోజులు మాత్రం 1,88,000 నుంచి 1,49,000 వరకు వచ్చి ఇప్పుడు 1,54,000 ఉంది. ఇది త్రయోదశి వరకు ఒక 1,000-2,000 ఎక్కువ ఉండొచ్చు, మళ్ళీ 1-2,000 తక్కువచ్చు. కానీ వార్ ఇంపాక్ట్ మాత్రం ఎలా చూపిస్తుందో వారం రోజుల తర్వాత తెలుస్తుంది. బాగా పెరుగుతుందా, బాగా తగ్గుతుందా. కానీ గోల్డ్ మీద మాత్రం ఎక్కువ ప్రయోగం జరగదు. సిల్వర్ మీద, వేరే మెటల్స్ మీద, పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద, నిత్యావసర వస్తువుల మీద అన్నిటి మీద జరగవచ్చు. కానీ గోల్డ్ మాత్రం స్టేబుల్గానే ఉంటుంది. సిల్వర్ అండ్ మెడిసిన్స్లో కూడా సిల్వర్ని యూజ్ చేయటం, లేకపోతే ఇంకా రకరకాల వాటికి సిల్వర్ని యూజ్ చేయటం అనేది మనకు తెలిసినటువంటి అంశం. సో అందుకని దానికి ఎంతో కొంత రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సోలార్ ఏమైనా ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి కూడా, బ్యాటరీస్కి కూడా సిల్వర్ అవసరం అవుతుంది. కంప్యూటర్ చిప్స్ కూడా. కరెక్ట్. సో అందుకని అది హెచ్చుదక్కులు ఉండొచ్చు, కానీ బంగారం మీద ఇంత అలా ఉండదు. అయితే స్టీప్గా పెరుగుతుంది, పెరిగిన తర్వాత తగ్గదు. అయితే తగ్గదనే అంశం మీద 10,000కి పడిపోతుంది అని కూడా కొంతమంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. మీరేమంటారు? లేదంతా నమ్మకం. ఒక మొన్న మాత్రం జరిగింది,
అలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతుందని మాత్రం ఆశించకండి. 1,80,000 నుంచి 1,50,000కి వచ్చింది మాత్రం ఓన్లీ వన్ టైమే. మొత్తం గత 30-40 ఏళ్ళ చరిత్రలో చూడండి, ఎప్పుడు కూడా పెరగడమే కానీ తగ్గడం లేదు. ఒకవేళ 20,000 రూపాయలు పెరిగిందంటే 5,000 వరకే తగ్గుతుంది. 20,000కు 20,000 తగ్గదు. చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. అసలు 10,000కి పడిపోతుంది అని అంటే ఎంత బ్రెయిన్లెస్ థాట్ అది. ఒకవేళ అంత పడిపోతే ఎకానమీ ఏమైపోతుంది, కుదేలైపోతుంది కదా. సో అంత తగ్గేటటువంటి పరిస్థితి అలా ఉంటే షేర్ మార్కెట్లోకి వెళ్తారు. దేనికి ఎందుకు వస్తారు? ఎగ్జాక్ట్లీ, అది కూడా ఒక పాయింట్. రైట్. సో దాని తర్వాత అంటే 2 లక్షలు అయ్యే పరిస్థితి ఎప్పటి వరకు రావచ్చండి? ఒక 3 నుంచి 6 మంత్స్ లోపల రావచ్చు. 6 మంత్స్ లోపు 2 lakhs వరకు రావచ్చు. అక్కడి నుంచి కూడా అది అలా స్టేబుల్గా ఉంటుంది తప్ప మళ్ళీ లేదు, తగ్గదు. కాకపోతే ఇప్పుడు 2 లక్షలు కూడా మెల్లమెల్లగా పెరుగుతుంది, ఒకటే రోజు పెరగదు. అదే వెండిలాగా మొన్న మోసం చేసింది కదా, 4,25,000 పెరిగి మళ్ళీ 2.5 లక్షలకు వచ్చేసింది. అలా జరగదు అనమాట. అలాగే మీరు మార్కెట్లో వెండి అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. వెండి ఇప్పుడు 4 లక్షలకి వెళ్ళిపోయినప్పుడు మన దగ్గర పాత వెండి ఉంటే మార్కెట్లో ఎవరు తీసుకోలేదట, నిజమేనండి? పాత వెండిని ఎవరు తీసుకోరు. పాత వెండిని మళ్ళీ మనం అదేదైనా ఆర్నమెంట్ ఆర్నమెంట్స్ ఎక్స్చేంజ్గా చేయొచ్చు, లేదంటే దాన్ని ప్యూరిఫై చేసి ప్యూర్ మెటల్గా చేస్తే కొంటారు అనమాట. మనం మీరు గిట్ట ఒకవేళ ఆ ముద్ద వెండిగానే ఉంచారనుకో, 999గానే ఉంచారనుకో, మీకు 98% వరకు వస్తుంది, వాల్యూ వస్తుంది. 98%. అది కూడా చాలా బెటరే. కాకపోతే విన్నది ఏంటి అంటే మరి రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి కదా, పాత వెండి ఉంటే అది కొనుక్కోవట్లేదు. పాత వెండి అంటే ఈ యాంక్లెట్స్ ఇవన్నిట్లో సిల్వర్ చాలా కల్తీ ఎక్కువ ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. వేరస్ ప్లేట్స్, చెంబులు, అష్టలక్ష్మి చెంబులు, వీటిలలో సిల్వర్ 95% ప్యూరిటీ ఉంటుంది. కొంచెం గట్టిగా ఉండాలంటే 92 చేసుకుంటాము. కొంచెం మంచిగా ఎప్పుడు తెల్లగా మెరుస్తుండాలంటే 95%. అనమాట. బంగారంలో రాగి కలుపుతారు, మరి వెండిలో ఏం కలుపుతారు? వెండిలో సెస్ అనేది, జెస్ అంటారు, సెస్ అంటారు. అది కూడా తెల్లగానే ఉంటుంది ఆ మెటల్, దాన్ని కలుపుతారు. అది దానివల్ల కొంచెం గట్టితనం వస్తుంది, హార్డ్నెస్ వస్తుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అక్షయ తృతీయ వచ్చేస్తోంది కాబట్టి తిరునాళ్ళు చూస్తాం మనము హైదరాబాద్లో అయితే ప్రత్యక్షంగా, అక్కడ ఇక్కడ కాదు, బంగారపు షాపుల్లో చూస్తాము. అయినప్పటికీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి విషయంగానే చెప్తూ ఉన్నారు మీరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే.